నమస్కారం యాదయ్య గారు. నమస్తే సార్. యా చెప్పండి, శ్రీనివాస్ గౌడ్ ద్వారా మీరు ఎట్లా నష్టపోయారు, ఏం జరిగింది? అదే మేము తెలంగాణ ఉద్యమంలో దాదాపు 20 లక్షల వరకు మేము ఉద్దేశించుకొని కూడా చాలా మంది పోరాడి ఓకే బిజినెస్ బాంసం గురించి పెట్టుకున్నాము. యా బీసీ నేత మనకు ఉంటారు కదా అని చెప్పి సపోర్ట్ చేసి ఎగ్గించుకుంటే మొత్తం అక్రమ కేసులు భూకబ్జాలు మొత్తం కూడా బీచ్లో యా తర్వాత మేము అది కూడా మా ముద్రాజులకు ముద్రాజులను ఒక అన్నని మాట అన్నాడు. యా అన్నందు కొరకు ముద్రాజులను తీసుకొచ్చి సాధించాలని అడిగినందు కొరకు యా మా ముద్రాజులను అర్థం చేసి అన్ని ఇచ్చిస్తుంటే మేము వాళ్ళకు సపోర్ట్ చేసినందు కొరకు ఓకే నన్ను ఉద్యోగాలు కలవని నన్ను ప్రెజర్ చేస్తారు. ప్రెజర్ చేసి నేను కలవని చెప్తాను. యా ఆ తరుణం మీద నన్ను రాజేంద్రరాజు వాళ్ళ రాజేంద్రరాజు దాంట్లో రాజేంద్రరాజు మేమంతా ఒక్కొక్కరు కాబట్టి యా నన్ను కూడా బిజినెస్ తీసుకోవాల్సి వచ్చి ఆయన మరొక నాకు ఇస్తారు. నా ఏది 50 సంవత్సరాలు కూడా ఇంకా నా ఫ్యామిలీ కూడా ఏది కూడా నేను పిల్లలు మామించారు. యా కానీ మేము జీవన వెళ్ళడానికి కొరకు మామూలు చేసి మామూలు ఎక్కడికి తీసుకెళ్ళి ఇప్పటి వరకు కూడా ఆ కేసులో అతిథి అసలు ఇప్పటి కూడా నేను శివనంద గారికి జైలుగా ప్రారంభించిన ఆ శివనంద గురించి దమ్ముంటే నువ్వు రాదు. యాదయ్య గారు చెప్పండి. యా మొత్తం మీద తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అనే అంశం గురించి మాట్లాడుతున్నాం మనం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులుగా మీరు పడినటువంటి బాధలు కానీ మిగతా విషయాలు చెప్తున్నారు, చెప్పండి. ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాస్తవంగా మా ప్రజలకు మంచి జరిగితే సరిపోతుంది, తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష కాబట్టి అనే ఉద్దేశంతో మేము అన్ని రకాలుగా అంటే చెరువులు పెట్టి గల్లీ నుండి ఎన్ని కేసులైనా మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో వారు చేసినటువంటి తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగ సంఘాలతో కానీ ప్రాథమిక సభ్యులతో కానీ చర్చించకుండా దాదాపు వాళ్ళంతలో కలిసి స్వనిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు చాలామంది ఉద్యోగుల యొక్క ఆందోళన జరిగినది. అసలు ఆడపిల్లలు 317 జీవోలో ట్రాన్స్ఫర్ అయితే ఆడపిల్లలు భార్యాభర్తలో దూరం ఉండి వాళ్ళు అన్ని రకాల వేడుకున్నారు, అడుక్కున్నారు, దండం పెట్టిండ్రు. అసలు ఆత్మహత్య అసలు ఏమి 317 జీవో తీసుకొచ్చి ఏం సాధించాలి అనేది ఒకసారి ప్రభుత్వం సరే పూర్తిగా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అంశం ఉన్నది. దానివల్ల సాధించింది సున్నా. ఈరోజు జీతాలు ఫస్ట్ నాట్ జీతాలు ఇవ్వకుండా ఫస్ట్ నాట్ జీతం ఉద్యోగ హక్కు, పెన్షన్కి సంబంధించినటువంటి సిపిఎస్ అంశంలో వస్తారు 2 రోజులు చెప్పేసి వెళ్ళిపోతారు.